గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, పట్టణ ప్రాంతాలు కావచ్చు. నేను నిన్న ఇక్కడ ఒకళ్ళు చెప్పిన రూరల్ పావర్టీ కంటే కూడా అర్బన్ ప్రాపర్టీ చాలా డేంజరస్ ఉందని చెప్పి, ఇవాళ కనీసం రూరల్లో మనిషికి సక్రమంగా తిండి లేకపోయినా ప్రకృతి అందించిన సంపత్తి ఉండే ఆరోగ్యం ఉండే ఆస్కారం ఉంది. కానీ అర్బన్ పావర్టీలో 6 ఫీట్ల మనిషి కాళ్ళు సాపుకునేటువంటి చిన్న చిన్న ఇళ్లలో జీవనం కొనసాగిస్తున్నారు. ఇవాటి కూడా మురికి కుటుంబాలలో జీవనం కొనసాగించేవారు. ఉపాధి లేక కనిపించిన అమ్మా నాన్న కారణం పెట్టలేదు. కన్న బిడ్డలకి అన్నం పెట్టకుండా వాళ్ళ సంరక్షించే స్థితిలో ఇవాళ సమాజం ఎందుకు కొట్టుబడి రాకుండా మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఆర్ యు ప్రోగ్రెసివ్ మేనర్ ఆర్ యు రిగ్రెసివ్ మేనర్ మనం తప్పకుండా ఆలోచించాలి. నేను చాలాసార్లు చెప్పినా, మార్కసన్ వాళ్ళు చెప్తున్నా, కాన్సన్ట్రేటెడ్ ఎకానమీ లీడ్స్ టు పావర్టీ. ఏ సంపద అశేష ప్రజానికాన్ని అందించాలంటే ఒక సూత్రం, అంబేద్కరించే సూత్రం అమలు అయి ఉంటే ఈ కాన్సెప్ట్ ఎకానమీ వచ్చేది కాదు, ఈ అసమానత పెరిగిపోయేది కాదు. రెండో అతి ముఖ్యమైనటువంటి విషయం, ఇవాళ మనం ఎక్కడో కాడ నేను బొంబాటు చేయకపోతే నేను ఆపకపోతే రామాయణ మరింత కష్టపడే ఆస్కారం ఉంది. నేను ఆ మాట మాట్లాడకూడదు, ఎవరైనా మాట్లాడుతున్నాను. రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని అర్థం చేసుకునే పాలకులు లేకపోతే ఇట్లాంటి స్థితి ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇవాళ ఒక ఇంజనీర్ కావాలంటే మనకి కావాలి, ఒక డాక్టర్ కావాలంటే మనకి కావాలి, ఒక ఐటీ ఉద్యోగం కోసం పోతే ఇంటర్వ్యూ చేసి మెరిట్లోనే సెలెక్ట్ చేస్తారు. ఎవ్రీబడి ఈజ్ మెరిట్. కాలేజ్ సంపాదించాలన్నా, ఒక ఉద్యోగం సంపాదించాలన్నా దీంట్లో మెరిట్ ఉంటుంది. ఒక వ్యాపారం చేయాలని కూడా మెరిట్ ఉంటుంది. కానీ మెరిట్ అసలు తప్పింది పాలకులకి, మెరిట్ అసలు రాసింది పాలకులకి. ద మెరిట్ ఇన్ ద సెన్స్, ఈ దేశంలో ఏంటంటే ప్రజల యొక్క ఆకలి గురించి, ప్రజల యొక్క దుఃఖాన్ని గురించి,